పదవది భాగ మాయ. భాగము అంటే ఒక పార్ట్. మాయ. భాగమాయ అంటే ఈ సుషుష్మ స్వపితయ్యై ఉన్నప్పుడు పంచకోశములకు మాయా చైతన్యమునే ఇస్తుంది. ఎంత బాగా చెప్పాడో చూడండి. భాగమాయ అంటే ఈ సుషుష్మ కుండలిని ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఉందిగా కుండలిని, కానీ జాగృత అవస్థ లేదు, సుప్తావస్థలో ఉంది, నిద్రపోతోంది. సుప్తావస్థ అంటే సుషుప్తి. ఇది ఎలా ఉంటుంది అంటే స్వపితయ్యై అంటే స్వపితయ్యై అంటే ఏంటంటే నేను వేరు అని తనలో తానుగా స్వపితగా ఉండటం ఉన్నప్పుడు పంచకోశములకు మాయా చైతన్యమునే ఇస్తుంది. అలా స్వపితగా ఉన్నప్పుడు అంటే మాయలో ఉన్నవాడు ఏం చేస్తాడు? మాయా చైతన్యమునే ఇస్తుంది. స్వపర భేదాల్ని సృష్టిస్తూ ఉంటుంది నీ పంచకోశాల ద్వారా. అరే అది చూడరా, ఆ స్వీట్ తినరా, అక్కడికి పోరా, వాడిని గడువు, వీడిని గడువు, ఇట్లా పంచకోశాల ద్వారా బహిర్దృష్టినే చూపిస్తుంది. ఎందుకంటే అది జాగృతం కాలేదుగా. అవునా? సో ఆ మాయలో ఉంటాడు వాడు, ఆ జీవుడు. ఎప్పుడైతే వాడు కొద్దిగా యోగం చెయ్యాలి, ఇవన్నీ ఏమిటి బయటవన్నీ సన్యసించటము అంటే వీళ్ళు ఏమనుకుంటారు చాలా మంది, సన్యసించటము అంటే లోపల సన్యాసం. ఈ సన్యసించటమే ఎక్కువ ఉంది, బయట ఏం లేదు సన్యసించడానికి. వేషభాషలు మారుస్తున్నావు, నేను సన్యాసాన్ని తిరిగేస్తున్నావు విభూదులు పెట్టుకొని. కానీ నువ్వు అసలైన సన్యాసివి కావు కదా. ఏం సన్యాసం చేసావు? మాయనే సన్యాసం చేయలేకపోయావు. స్వపితయ్యై ఉన్నది నీ కోశముల ద్వారా ప్రపంచంలో తిప్పుతున్నది నిన్ను. తుమ్మెదలా తిరుగుతున్నావు, ఈ పువ్వు నుంచి ఆ పువ్వు, ఆ పువ్వు నుంచి ఆ పువ్వు అని, తేనె కోసం. అవునా? వ్యవహారం ఎక్కువ చేస్తున్నావు కదా. ఎన్ని వేల వేల కిలోమీటర్లు చేసుకొని అదంతా తీసుకొచ్చి ఆ తేనె పట్టులో నువ్వు కూడబెడుతున్నావు. అంతేగా, అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ కూడబెడుతున్నావు నీ యొక్క మనసులో. మరి అది స్వపిత అయిన మాయతో కూడుకున్నది. అది ఏం చేస్తుంది? బయటే చూపిస్తుంది కానీ లోపలికి చూపించదు. చాలా మంది అందుకే అంటుంటారు చూడండి, అరే నీ అంతరాత్మను అడుగురా అంటుంటారు ఏమైనా పని చేస్తే. అవునా? తప్పు చేసినా మంచి చేసినా ఎందుకురా అబద్ధాలు ఆడతావు, నీ అంతరాత్మను అడుగు అంటే ఇదే. అంటే స్వపితం నుంచి నీవు లోపలికి అడుగు, నీ ఆత్మను అడుగు. నువ్వు 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 చేసావా, నువ్వు చేయలేదా అనేది అది నిజము చెప్తుంది ఆత్మ అని. అట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం తక్కువగా జీవిస్తాం లోపల. ఈ పంచకోశాల ద్వారా బహిర్దృష్టితో ఎక్కువ 70 సంవత్సరాలు గాని 80 సంవత్సరాలు గాని జీవితం అంతా కూడా ఈ కోశములు ఒకరికి సేవ చేయటంలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా మాయ, భాగమాయ. ఒక భాగము వెళ్ళిపోయింది బయటికి, ఒక భాగం లోపల ఉంది. ఈ రెండు కలిపితే గాని నీకు పూర్ణత్వం రాదు. అంటే కుండలిని శక్తిని జాగృతం చేస్తే నీ స్వస్వరూపంలో నువ్వు ఉంటావు. అరే నేనేమిటి ఈ పనులు చేస్తున్నాను మాయలో అని తెలుసుకోవటం. ఈ సన్యాసత్వం అనేది ఈ రాగము పోయి వైరాగ్యం అనేది వస్తుంది. అంతవరకు స్వాని పెట్టుకున్నవాడు ఒక్కసారి సన్యాసం చేసేస్తాడు. ఆలోచనల్ని సన్యాసం చేయటం, ఊహలని బహిర్దృష్టిలో అన్ని లోపలవన్నీ సన్యాసం చేస్తే వస్తువులు సన్యాసం చేయటం ఏముంది? కాశీకి వెళ్ళి కాకరకాయ వదిలేశాను, నేను ఇంకెప్పుడు తిన్నని గంగలో మునిగి వాడు అనుకున్నాడు. ఆ భావాన్ని తీసేయి, సన్యాసం చెయ్యి. కాకరకాయ తింటావా తినవా అనేది పక్కన పెట్టు. అసలు ఆ భావాన్నే తీసేయి. అది లేదు అనుకో సృష్టిలో, నీలో లేదనుకో. అసలైన సన్యాసత్వం అంటే అది. సో లోపల చేయవలసినవి చాలా ఉన్నాయి, మనం వదులుకోవలసినవి. అవన్నీ భద్రంగా పెట్టుకొని బయట వస్తువులకు, లోకానికి మనం బయట మనుషులని మాయ చేస్తున్నాం. ఇదిగోండి నేను కాకరకాయ తింటాం మానేశానండి, నేను చక్కెర తింటాం మానేశానండి, నాకు దేని మీద ఇష్టం. అంటే మనం ఏంటంటే ఇవి వదిలితే మేము పూర్తి సన్యాసులము అని నీకు నువ్వే చెప్తున్నావు పక్క వాళ్ళకి. అసలు ఏది సన్యాసం చెయ్యాలి? ఆ మాట చెప్తున్నారు ఇక్కడ, భాగమాయ. అవునా? ఆ భాగాన్ని వదిలేస్తే పంచకోశములు అనేది ఇంద్రియ గ్రామం ఏదైతే ఉందో దాని మీద మమకారం వదిలేస్తే నువ్వు లోపల ఉన్న భాగమే ఆ, అంటే ఆత్మయే మిగులుతుంది. స్థూలము పోతుంది, సూక్ష్మము పోతుంది, సూక్ష్మతరము పోయి ఆత్మగా ఉంటావు. ఆత్మనిష్ఠుడు. బయట ఏదో పనులు ఈ పనులన్నీ చేస్తే కర్మిష్ఠులు. కర్మ చేసేవాళ్ళు కదా కర్మిష్ఠులు అంటారు. సో
సో ఇప్పుడు నువ్వేం చెయ్యావు? ఆత్మ అయ్యావు. ఆత్మ అయినప్పుడు స్వస్వరూప జ్ఞానం. మనసు అనేది లేదు, ఊహలు లేవు, ఆలోచనలు లేదు, స్వ లేదు, పర లేదు, బంధము లేదు, బాంధవ్యాలు లేవు. రామ్మ. ఆ? ఏమి లేనప్పుడు నీలో నీవుగా ఉన్నావు. నీలో నీవుగా ఉన్నప్పుడు అది అంతకంటే గొప్ప సన్యాసత్వం ఏముంది? ఎన్ని వదులుకుంటే నీలో నువ్వు ఉండాలి? అది మహాసన్యాసం అంటారు. అర్థమైందా? శరీరాన్ని కూడా వదిలేసిపోయేది. అందుకే అటువంటి వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఏది ఏదో పెట్టుకొని నేను ఆకాశ గమనం చెయ్యాలి స్వామి, నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ నాకు ఇష్టము అనేది కాదు. లోక కళ్యాణార్థం ఆ ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? తనలో తానుగా తిరుగుతూ ఉంటుంది. అంటే బ్రహ్మ భావనతో తిరుగుతుంది అని. అందుకే వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉండదు. సాయిబాబా లాంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళకంటూ ఏమి నిర్మించుకోరు. ఈ శిష్యులు నిర్మించి అక్కడ కూర్చోబెడతారు ఆయన్ని. అవధూతలు. వారు లోకమే. చిదంబరము. వారి చిత్తే అంబరముగా ధరించిన వాళ్ళు. ఈ సర్వ సృష్టి ఆకాశమంతా కూడా అంబరముగా ధరించిన వాడు చిదంబరము. ఈ రహస్యమే చిదంబర రహస్యం. ఇది తెలియకుండా ఊరికే మనం ఏంటంటే అక్కడ మీరు తమిళనాడు, చెన్నైలో వెళ్ళినా చిదంబరం రహస్యం వాళ్ళు చూపించేది ఆకాశమే తప్ప ఇంకేం చూపించరు. చిదాకాశాన్ని చూపిస్తారు. అదే అంబరముగా ధరించాడు కాబట్టి చిదంబరము అయ్యాడు ఆయన. ఆ దర్శనం నువ్వు చేసుకుంటున్నావు. అది చూసేది కాదు. చిదంబరములో నువ్వు వెళ్ళి చూసేది కాదు. అది అయ్యేది. అవధవోం నుంచి సవధవోం నుంచి అవధవోం అయ్యేది. అర్థమైందా? ఆ భావనతో నువ్వు దర్శనం చేసుకుని బయటికి రావాలి. ఏం చూసావు అంటే ఓం తత్ సత్ అంతే, ఇంకేం లేదు. చిదంబరం తప్ప ఏముంది? బ్రహ్మ భావన తప్ప ఏమీ నాకు అక్కడ నేనే బ్రహ్మగా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. అది ఇంకా డీప్ గా చెప్తా. సో భావనాగమయ్య భావనాగమ్య భావనాగమ్య అంటే భావనాగమ్య అంటే ప్రజ్ఞాన ఘన అని. ఇటువంటి ప్రజ్ఞానము అనేది వస్తుంది. అజ్ఞానము నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి ప్రజ్ఞానం. ఏందా? మంత్ర, యంత్ర, తంత్ర విగ్రహాదుల యందు బ్రాహ్మీ భావన. సో ఇటువంటి వాడి దృష్టి ఏ విగ్రహాన్ని చూసినా కూడా అందరూ చూసే దృష్టి వాడికి ఉండదు. మీరు కన్ను, ముక్కు అన్ని చూస్తారు. అందరూ విగ్రహంగానికి చూస్తారు, కానీ వీడు బ్రహ్మానుగ్రహాన్ని చూస్తాడు అని అది చెప్తున్నా. వాడికి అక్కడ విగ్రహంతో పని ఉండదు. అమ్మవారు కూర్చుందంటే అనుగ్రహం ఇస్తోందండి, నవ్వుతోందండి అనే బ్రహ్మ భావనతో. బ్రాహ్మీ భావన, సగుణ నిర్గుణ బ్రహ్మ భావన అది. అమ్మవారు ఈ రూపంలో అంత పెద్దది. అణియాన్ మహతో మహ్యాన్. శ్రీకృష్ణుడు చూస్తేనేమో మన మనిషిలా ఉన్నాడు. అవునా? ఆనందగన గారు చూస్తేనేమో ఒక సామాన్య కుటుంబకుడు గృహస్థాశ్రమాన్ని తీసుకొని ధర్మాలు పాటిస్తూ బ్రహ్మ భావనలో ఉన్నాడు ఆయన. అర్థమైందా? సగుణ నిర్గుణ బ్రహ్మ భావన, ప్రాణ భావాగమ్య నాగమ్య, కాంతి భావనాగమ్య అని అర్థం. భావన ప్లస్ ఆగమ్య అంటే భావనాతీత ధ్యాన గమ్య అని రహస్యం. అంటే ఇన్ని భావనలని ఈ సుషుష్మ షట్చక్ర భేదన చేసుకుంటూ ఒక్కొక్క అవస్థలో అంటే కుబుసం విడటం లాంటిది అన్నమాట. మనకంటే సర్పము నయం. మనం ఏంటంటే రోజు సబ్బుతో ఈ శరీరాన్ని రుద్దుతూ ఉంటాం. అవునా? మురికిని వదిలించడానికి. అది కుబుసమే విడిచేస్తోంది. పై పొరంతా తీసేస్తోంది కుబుసం. అవునా? అదెంత పవిత్రం. సో ఇట్లా ఇది ధ్యాన గమ్య, భా ప్లస్ వన గమ్య, సుషుమ్న మార్గ గమ్యం అని అర్థం. అంటే ఎలా అక్కడి నుంచి కదిలేది అన్నీ కూడా భావాలు వదిలినప్పుడు ఒక నాగమ్మ అంటే నాగమ్య ఆ పేర్లలో వెళ్ళిపోతోంది. ఒక్కొక్క లోకంలో అరే మా 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 దేశంలో కూడా కనిపించిందండి.
అప్పుడు అక్కడ అది మనదవుతుంది. అట్లా ఆ పేర్లనమాట. అలా పైకి వెళ్ళిపోతోంది అన్నీ వదులుకుంటూ అని. అట్లా అది అని రహస్యం. భా ప్లస్ వనగమ్య సుషుష్మ మార్గ గమ్యం అని అర్థం. అంటే ఏంటంటే ఇక్కడ భా ప్లస్ వనగమ్య అంటే ఏంటంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవన్నీ గూడా ఈ సృష్టంతా గూడా వనములు, అడవులు దాటుకుంటూ వెళ్ళిపోతోంది సర్పము అని. మాయ మనంతే కదా! అగమ్య గోచరం ఏది ఏ దిక్కులో పోవాలో కూడా తెలీదు. కానీ వెళ్ళిపోతోంది. వనగమ్య, ధ్యానగమ్య. మూడో కన్ను దగ్గరికి వెళ్ళిపోతోంది. ధ్యానము చేసుకుంటూ. ధ్యానగమ్య దాని గమ్యం ధ్యానం. బయలుదేరినక్కడి నుంచి చివరికి మూడో కన్ను చేరే వరకు కూడా ఆ! అన్ ఈ ఈ నామంలో ఈ అమ్మవారు హ్మ్. అన్ ఇదంతా ఈ మార్గం అంతా సన్యాస మార్గము అంటారు. అసలైనవి వదులుకోవటం. కుబుసం పాము వదిలినట్టు వదలటం. అది సన్యాసత్వం అంటే. అంతేగాని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు గాదు. అవసరానికి సన్యాసత్వం అని జెప్పి. అవునా? అవునా? అయ్యప్ప దీక్షలు పాపం మా అయ్యప్ప భక్తులు చాలా మంది పాపం భక్తిగా 41 రోజులు నిష్ఠాగరిష్ఠులై పాపం 4 గంటలకు లేచి వాళ్ళ యొక్క పూజలు చేసుకుంటూ ఎవరిని యాచించకుండా అంతా స్వామివారి యొక్క ప్రసాదముగా ఏది ఇస్తే అది తీసుకొని నిష్టగా చేస్తున్న వాళ్ళు ఉంటారే, వీరికి విరుద్ధంగా అవసరానికి కొందరు డబ్బు కోసము వీరిని అనుకరిస్తూ వారు కూడా అయ్యప్పుల్లో కలిసిపోవటం రాహుకేతువుల్లా. రాహుకేతువులు ఎలా కలిసిపోతారు? ఆ రూపాల్లో వేషధారణలో. పాపం చెడ్డ పేరును ఎవరికొస్తుంది? వీడు చేసే ఒక పని కోసం వీళ్ళందరూ చివరికి భగవన్నామ స్మరణ చివరికి భగవంతుడినే ప్రశ్నార్థకంగా పెట్టే స్థితికి తీసుకొస్తున్నారు వెధవలు. ఎంత తప్పది? సన్యాసత్వం నువ్వు 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 తీసుకునేది కాదు నిర్ణయం. ఇగో ఈ భావన గమ్య ఇది ఇచ్చేది. సుషుష్మ ఇచ్చేది. అది జాగృతమైనప్పుడు అన్నీ కుబుసం విడిచినట్టు విడిచి వెళ్ళిపోతుంది. ఈ పొరలన్నీ మనం కూడా అంతే సర్పమే. పోయేటప్పుడు శరీరం వదిలేస్తున్నాం గదా! మూడో కన్ను దగ్గర ప్రత్యేగాత్మగా ఉన్నాం. చివరికి అక్కడి నుంచి ఉన్మని వరకు 3 శరీరాలు వదిలేయాలి మనం. మనము ఒకటే సర్పమే మనం కూడా. సర్పజాతే. అంతే కదా! కానీ మనం కుబుసం ఒకటేసారి మృత్యువుతో వదిలేస్తాం. నాగుపాము ప్రతిసారి సంవత్సరానికో హ్మ్. అలా వదిలేస్తుంటుంది. మళ్ళీ మూడో కన్ను దగ్గర ప్రత్యేగాత్మగా అహం బ్రహ్మాస్మి అనేది అక్కడ కూడా నేను ఇంకో శరీరం ఉంది. అది కూడా వదిలేయి అంటుంది అమ్మవారు. అదెందుకురా నీకు అని. అవునా? అది వదిలేస్తావు. ఉన్మని దగ్గర విదేహ స్థితి వస్తుంది. 3 శరీరాలు వదులుతాయి. అప్పుడు ఆత్మ అనేది బయటకొస్తుంది. 3 కుబుసాలు వదలటం. 3 జన్మలు మనకి. అర్థమైందా? ఇక్కడ చనిపోయామని ఏడవటం కాదు. యోగి మూడో కన్ను దగ్గర కూడా మృత్యువుని అంటే స్థితి మార్పనేది వస్తుంది. ప్రత్యేగాత్మ నుంచి పరమాత్మ వైపు ఉన్మని, ఉన్మన, వైదేహ స్థితి. అది కూడా ఆ సూక్ష్మమాయ కూడా తొలగిపోయిన తర్వాత బ్రహ్మకచ్చంలో వాడు రాజరాజేశ్వరి స్థితిని పొందేటప్పుడు ఆత్మగా జ్యోతిగానే వెళ్తాడు. చాలా ఇప్పుడు చెప్పు ఎవరికి ఏమున్నాయి? సన్యాసత్వం అది ఎన్ని పోగొట్టుకుంటే అంత గొప్పది. అందుకే అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భుక్త భవిష్యతి అని అన్నారు ఖడ్గమాల్లో. ఇక్కడ కింద 9 చక్రాల్లో ఉన్న ఈ మాయలన్నీ తొలగించుకొని పైన ఉన్న దేవతలకి కూడుకున్న అహం కూడా వదులుకొని, అందుకే పురాణాల్లో దేవతలందరూ కూడా అహం ఉందిగా. కింద నుంచి వచ్చిన వాళ్ళే అంటారు. అందుకే మానవులు దేవతలు కావటం అంటే ఇదే. అక్కడ అది పోగొట్టుకోలేక దేవతలుగా స్థిరపడతారు. ఆ! ఇంకా అందుకే ఓం భూ ఓం భువ ఓం ఓం శువ ఓం మహర్లోకము. మహర్లోక జనలోకము. ఈ జనులు మంచి ధర్మార్థ కామ మోక్షాలన్నీ ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఆ జనలోకంలో వీళ్ళందరూ అక్కడ ప్రవేశించినప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు
పుట్టటం అంటే పుట్టటము అంటే ఏంటంటే జనలోకంలో నువ్వు అక్కడ తపస్సు చేసేది శరీరం. అర్థమైందా? ఆ శరీరంతో చేసి మళ్ళీ తపోలోకంలోకెళ్తావు. అమ్మవారి దగ్గరికెళ్ళటానికి ఎన్ని ఎన్ని స్థితులు దాటాలో చూడండి ఈ ఆత్మ. ఇవన్నీ రహస్యాలు. అలా అష్టాదశ మహాద్వీప అంటే 18 చక్రాలు అకుల చక్రాలు దాటిన వాడు సామ్రాజ్ఞి రాజరాజేశ్వరి స్థితి పొందినవాడు అష్టాదశ మహాద్వీప సామ్రాజ్ఞోక్త భవిష్యతి. అది నీకు అమ్మవారు ఇస్తుంది. ఆ రాచరికం ఇస్తుంది. నేనే నువ్వు పోరా అంటుంది. అదే బ్రహ్మకచ్చని దగ్గర ఉన్న రాజరాజేశ్వరి స్థితి అంటారు. అప్పుడు నీకు కపాల మోక్షం అవుతుంది. అది బతికుండగా చేసుకుంటే కపాల మోక్షం చూస్తావు. అలా నాయన ఇటువంటి మహానుభావులు ఉన్నారు కదా నగ్న ఉమ్, ఉమ్, అది రహస్యం, యోగా రహస్యం. మరి వినటంలో ఎంత తేలికో ఆచరణలో ఎంత కష్టం. ఇవన్నీ ఈ పరిజ్ఞానం అంతా తెలుసుకోకుండా నా దగ్గరకు వచ్చి ఊరికే ఇప్పుడు నాన్నగారి పుస్తకం ఉపనిషత్తు ఒకటి సన్యాసోపనిషత్తు వస్తుంది. ఉమ్, ఈ జ్ఞానం అంతా ఏమిటి అసలు? ఇప్పుడు ఇందులో ఉన్నది మహాసరస్వతోపనిషత్ అని ఇప్పుడు నిన్న విజయలక్ష్మి చౌదరి గారు వచ్చారమ్మా. ప్రూఫ్ రీడ్ అయింది. ఇవన్నీ నాకు పెద్ద పనులున్నాయి. అందులో ఆ మహాసరస్వతి నీకు ఇటువంటి జ్ఞానం ఇవ్వాలి. అసలు సరస్వతి అంటే ఏంటి? ఆ ఉపనిషత్తులో నాన్నగారు చెప్పింది చెప్తాను. ఆ మహానుభావులు చెప్పిన భాష ఏదైతే ఉందో అదే మళ్ళీ మీకు సామాన్యులకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. నేను కొత్తగా ప్రవచనాలు ఏమి ఇవ్వటం అవసరం లేదు. భగవద్గీతని మించిన ప్రవచనాలు ఈ సృష్టిలో ఏవీ లేవు. అవునా? మళ్ళీ కొత్తగా మనం ఇవ్వటం ఏంటి? ఛానల్స్‌లోను, యూట్యూబుల్లోను. నీ జ్ఞాన ప్రదర్శన ఏమిటి? జ్ఞాన ప్రదర్శన అయిపోయింది కదా! అమ్మవారు సృష్టి చేసేసింది కదా! జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. ఇంత సృష్టి చేసిందంటే ఆమె ఎంత సమర్థురాలు? ఆమె సృష్టిలో ఉన్న విషయాలు నువ్వు చెప్తున్నావు. ఆమె కంటే నేనే సృష్టి చేశానన్నట్టుగా చెప్తే ఎలా? జ్ఞానం నాలోంచే పుడుతోందని. ఆల్రెడీ పుట్టిందది నిండి ఉన్నది. సూర్యుడు వచ్చాడు కాంతితో నిండిపోయి ఉంది. ఇంక నువ్వు కొత్తగా నువ్వు చెప్పేదేముంది? అవునా? సో, అటువంటి స్థితిలో నేను మీకు చెప్తానమ్మా అని చెప్పి. వారు పలుకుతారు. అమ్మ పలుకు జగదంబ పలుకు. ఆ వినయంతో, ఆ గురువుల కృపతో నేను చెప్పగలుగుతాను. అంతేగాని అనుభూతులు నా వరకు ఉంటాయి. భాష నీకు నాకు వ్యవహారం ఉంది అంటే భాష కావాలి కాబట్టి ఆ అక్షరాలు ఆ నేలకి మీద ఆ తల్లే రాస్తుంది. నాకు ఈ మనుషుల కంటే నేను అమ్మని ఎక్కువ నమ్ముకుంటాను. అంతేగా? నేనెక్కడా పోలేదు గదా! నాకు అమ్మవారే ఋతుంబరా ప్రజ్ఞలు. పైనుంచే అమ్మవారు భాషతో గూడా నోట్లో అరటిపండు తీసి నోట్లో పెట్టినట్టు పెడుతుంది. ఆ తల్లికి ఇష్టమైతే అలా చేస్తుంది. నా విషయమనే గాదు ఎవరి విషయమైనా. అంత వినయంగా నువ్వు ఉండాలి గదా! అంత భక్తిగా ఉండాలి గదా! మనం ఒక గంట భక్తిగా ఉండలేం. అవునా? సో, భావన, సుమన, సుషుష్మ అని అర్థం. ఆ పేర్లు ఆమెకి. కాబట్టి భావన అంటే సుషుష్మ. ఒక సుషుష్మ చేత మాత్రమే చేరుకోదగిన గమ్యము గలది. అంటే మనము ఎన్నో మార్గాలు నువ్వు చూసినా ఏ మార్గములో గూడా హ్మ్. ఎక్కడి నుంచి వచ్చాము గమ్యము ఏదైతే ఉందో ఆ గమ్యానికి అన్ని మార్గాలు లేవు. ఒక సుషుష్మ మార్గము ద్వారా అంటే క్రియాయోగము ద్వారా, యోగము ద్వారా, ధ్యానము ద్వారా ఈ మార్గములోనే తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఆ బిందువు దగ్గరికి చేరుకోగలుస్తావు నాయన. మళ్ళీ వెనక్కి రావు నువ్వు. ఇదే అనంత యాత్ర, ఇదే మహాప్రస్థానము, ఇదే కాశీ. కాశీ యాత్ర అంటే మళ్ళీ వెనక్కొస్తామా? రాముగా. ఇక అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కెందుకొస్తాడు వాడు? అదే అన్నమాట. ఏమ్మా? సో, కాబట్టి భావన అంటే సుషుష్మ. ఒక సుషుష్మ చేత మాత్రమే చేరుకోదగిన గమ్యము గలది. గమ్యము, గమనము, పదము మూడును తానే అయినది కాబట్టి ఆమె భావనాగమ్య.
నీలో ఏ భావాన్ని ఉంచాలి, ఏ భావాలు తొలగించాలో అనేది మాయను తొలగించుకుంటూ ఈ వనదుర్గా ఇవన్నీ నీలో ఆ, అంటి పెట్టుకున్నవన్నీ వదిలించేది. చివరికి గమ్యం వైపు తీసుకెళ్లి నిన్ను చేర్చేది ఈ కుండలిని శక్తి. సో అందుకే ఎక్కువ మనం అమ్మవారికి అమ్మవారిని నాగరూపంలో నాగదేవత రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. జంట నాగులు అంటారు, శివశక్తి. ఈ రెండు రాజరాజేశ్వరి దగ్గరకు వచ్చినప్పుడు ఏకత్వ స్థితి పొందుతుంది. వారిద్దరూ వేరు కాదు అని. అదనమాట. అర్థమైంది కదా. ఇక్కడితో ఈ నామం కంప్లీట్ చేశాను అన్నమాట.